టాలీవుడ్లో ఎంతోమంది సింగర్లు ఉన్నారు. మరి వాళ్ళ కొడుకులు ఎవరు, ఏం చేస్తుంటారు, వారిలో ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1, టాలీవుడ్ గ్రేట్ సింగర్ మను గారు. ఈయనకి 2 కొడుకులున్నారు, షకీర్ అలాగే రతీఫ్. మొదటి కొడుకు యాక్టర్గా వర్క్ చేస్తున్నాడు, రెండవ కొడుకు ప్రైవేట్ ఎంప్లాయ్. నెంబర్ 2, సింగర్ కార్తీక్. సింగర్ కార్తీక్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్కి జడ్జ్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు రుత్విక్. రుత్విక్ స్టడీస్లో బిజీ ఉన్నాడు. నెంబర్ 3, సింగర్ రంజిత్. రంజిత్కి ఒక కొడుకు ఉన్నాడు, ఇతను స్టడీస్లో బిజీ. ఇక నెంబర్ 4, సింగర్ ధనుంజయ్. ఈటీవీ ప్రోగ్రామ్స్ అనగానే గుర్తుకు వచ్చే మొదటి సింగర్ ధనుంజయ్. ధనుంజయ్ కొడుకు పేరు రేవంత్. రేవంత్ స్టడీస్ చేస్తున్నాడు. నెంబర్ 5, దీపు. దీపు కొడుకు పేరు నర్తన్. నర్తన్ స్టడీస్ చేస్తున్నాడు. నెంబర్ 6, టాలీవుడ్ గ్రేట్ సింగర్ యేసుదాసు గారు. ఈయనకి 3 కొడుకులున్నారు, విజయ్, వినోద్ అలాగే విశాల్. విజయ్ సింగర్గా వర్క్ చేస్తున్నారు, ఇక వినోద్ అలాగే విశాల్ ప్రైవేట్ ఎంప్లాయీస్. నెంబర్ 7, శంకర్ మహాదేవన్ గారు. ఇతను గ్రేట్ సింగర్. ఇతనికి 2 కొడుకులున్నారు, సిద్ధార్థ్ మహాదేవన్ అలాగే శివన్ మహాదేవన్. వీళ్ళిద్దరూ కూడా సింగర్సే. నెంబర్ 8, సింగర్ ఉషా. ఈవిడకి ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు పేరు రామ్. రామ్ స్టడీస్ చేస్తున్నాడు. నెంబర్ 9, పాప్ సింగర్ అనగానే గుర్తుకొచ్చే మొదటి పేరు స్మిత గారు. ఈవిడ కొడుకు పేరు వేదాంత్. వేదాంత్ స్టడీస్లో బిజీ ఉన్నాడు. నెంబర్ 10, సింగర్ అంజనా గారు. ఈవిడ కొడుకు పేరు శ్రీమత్. ఇతను కూడా స్టడీస్లో బిజీ. ఇక నెంబర్ 11, అనురాధ శ్రీరామ్. ఈవిడకి 2 కొడుకులు ఉన్నారు, జయంత్ అలాగే లోకేష్. మ్యూజిక్ రంగంలో వీళ్ళిద్దరూ రాణిస్తున్నారు. నెంబర్ 12, పుష్ప 2 సాంగ్స్తో ఫేమస్ అయిన శ్రేయా ఘోషల్. ఈవిడకి కొడుకు ఉన్నాడు, అతని పేరు దేవయాన్. దేవయాన్ స్టడీస్లో బిజీ. ఇక నెంబర్ 13, కౌసల్య గారు. సింగర్ కౌసల్య గారి కొడుకు పేరు అద్వైత్. అద్వైత్ స్టడీస్ చేస్తున్నారు. నెంబర్ 14, చిన్మయ్. వీళ్ళ కొడుకు పేరు షార్వన్. షార్వన్ స్టడీస్ చేస్తున్నాడు. నెంబర్ 15, సింగర్ ప్రణవి. సింగర్ ప్రణవి కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు రషీల్. రషీల్ హయ్యర్ స్టడీస్ చేస్తున్నాడు. నెంబర్ 16, సింగర్ శ్రీవర్ధిని. ఈవిడ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ తమన్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్లకు ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు అజిత్. అజిత్ హయ్యర్ స్టడీస్ చేస్తున్నాడు. నెంబర్ 17, గీతామాధురి. గీతామాధురి యాక్టర్ అలాగే యాంకర్ నందుని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళ కొడుకు పేరు ధ్రువధీర్. ధ్రువధీర్ స్టడీస్ చేస్తున్నాడు. నెంబర్ 18, సింగర్ సునీత. ఈవిడ 2వ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక సునీత కొడుకు పేరు ఆకాష్. ఇతను టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నెంబర్ 19, ది గ్రేట్ లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు పేరు ఎస్పి చరణ్. ఇతను కూడా సింగర్. ఇక ఎస్పి చరణ్ గారి కొడుకు రాగ్ స్వరాజ్. ఇతను స్టడీస్ చేస్తున్నాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సిస్టర్ ఎస్పి శైలజ గారు. ఈవిడ శుభలేఖ సుధాకర్ గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ కొడుకు పేరు శ్రీకర్. శ్రీకర్ హయ్యర్ స్టడీస్ చేస్తున్నాడు. ఇక ది గ్రేట్ లెజెండరీ సింగర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇతనికి 2 కొడుకులున్నారు, యోగేశ్వర్ శర్మ అలాగే రాజా. యోగేశ్వర్ శర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఇక రాజా గారు యాక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఫిదా అలాగే ఎవడు మూవీతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. సో ఇక నెక్స్ట్ సింగర్ సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన కొరియోగ్రాఫర్ సుచిత్ర గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ కొడుకు సామ్రాట్ స్టడీస్ చేస్తున్నాడు. సో ఇవి ఇవాళటి సింగర్స్ అలాగే వాళ్ళ కొడుకుల గురించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.